హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఊహాస్ డైలీ రెసిపీస్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఉసిరికాయలు తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్పై ఎండబెట్టుకోవాలి. వాటర్ అంతా పోయిందాక ఎండబెట్టుకొని వాటిని కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే మొహం మీద చిందకుండా ఉంటుంది. తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. నేను పల్లీల నూనె తీసుకుంటున్నా. పల్లీల నూనె అయితేనే పచ్చడికి చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు చింతపండు తీసుకుంటున్నా. ఒక పావు కేజీ అంత చింతపండు తీసుకొని హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను సగం ఉసిరికాయలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉసిరికాయలు ఉడికేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతా ఉసిరికాయలు కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మసాలా కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు చింతపండు నానిపోయింది. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, సరిపోతుంది. చింతపండు నుంచి పల్ప్ సపరేట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైకి తేలిన తర్వాత కలుపుకుంటూ అది పల్ప్ మొత్తం దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చింతపండుని చూసారు కదా, అది మొత్తం దగ్గరికి అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు టర్న్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ ఉంటే సరిపోతుంది. ఆ ఆయిల్లో ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు కారం, 1/4 కప్పు సాల్ట్, తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్, తర్వాత వెల్లుల్లి, తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు నాకు 1/2 కప్ వచ్చింది అంతవరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని అవి కూడా ఆ కారంలో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకొని మనం తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్న ఆయిల్ని లైట్ వేడి ఉంటే సరిపోతుంది. బాగా హీట్ ఉంటే కారం నల్లగా అయిపోతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉసిరికాయలలో ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత కలుపుకోవాలి. మొత్తం కారం మొత్తం ఆయిల్ కలిసేలాగా టేస్ట్లన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ మంచిగా ముక్కకు పట్టేలా కారంలో ఆయిల్ కలిసేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 డే ఇవాళ పెడితే రేపటికి చట్నీ బాగుంటుంది, ఇవాళ కంటే కూడా. సో కలుపుకొని మంచిగా, నాకు సాల్ట్ సరిపోలేదు సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. గాజు సీసాలో అయితే బాగుంటుందండి. ఒక 1 వీక్ వరకు ఖరాబ్ కాకుండా అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఊహాస్ డైలీ రెసిపీస్. థ్యాంక్ యూ.